ఒక రాజు దేవుని సన్నిధిలో 2 విజ్ఞాపనల కొరకు ప్రార్థన చేశాడు. ఎన్ని విజ్ఞాపనల కొరకు? ఎడి చెప్పండి. మొదటి ఒక విజ్ఞాపన కొరకు ప్రార్థన చేసి సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. రెండవ విజ్ఞాపన కొరకు అకస్మాత్తుగా మోకరించి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి అతనికి ఎదురైందంట. అతడు మొదటి విజ్ఞాపన దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి కాస్త ఊపిరి పీల్చుకొని విశ్రాంతి పొందుతున్న సందర్భంలో రెండవ అంశం కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి కఠాయమైన పరిస్థితి అతనికి ఎదురుపడింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ విజ్ఞాపన కొరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మొదటి విజ్ఞాపనకి ప్రతిఫలం ఇచ్చాడంట, రెండో విజ్ఞాపనకు కూడా ప్రతిఫలం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం.